హాయ్, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో మీరు ఏం చేస్తారని మేమందరూ వెయిటింగ్. సో ఏం ప్రిపేర్ అయ్యారు? వెజిటేబుల్స్ లో కింగ్ వంకాయ మసాలా. వంకాయ మసాలానా? ఎస్ అండి. ఓ, సో బేసిక్ గా ఈ వంకాయ మసాలా అనేది రకరకాల మసాలాస్ యూస్ చేసి అందరూ చేస్తూ ఉంటారు. నేను సింపుల్ గానే చేస్తున్నాను. ఓకే. అంటే కొబ్బరి, పల్లీలు వీటి కాంబినేషన్ లో ఆ మసాలా బేస్ తీసుకుంటున్నాను. ఓకే ఓకే. మసాలా వంకాయ చాలా బాగుంటుంది. సూపర్. ఓకే, మరి మసాలా వంకాయ కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మసాలా వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, ఎండు కొబ్బరి పేస్ట్ అరకప్పు, వేరుశనగ పలుకుల పేస్ట్ అరకప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి మసాలా వంకాయ కూర కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా. రాజు గారు మొదలు పెట్టద్దామా? ఓకే. సో ముందుగా ఆయిల్ వేసుకున్నామండి. ఓకే ఓకే. సో ముందుగా కొద్దిగా మసాలా దినుసులండి. ఓకే. సో మసాలా కూర కాబట్టి చక్కగా మసాలా దినుసులు కొంచెం ఆయిల్లో వేయించితే ఇంక ఇక్కడ నుంచి మనకి ఆ మసాలా స్మెల్ స్టార్ట్ అవుద్ది అనమాట. దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు అండ్ తినేటప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా అలా తెలుస్తూ కొద్దిగా తెలుస్తూ సూపర్ గా ఉంటాయి. దీంతో పాటు పచ్చిమిరపకాయలు. ఓకే. సో మసాలా అన్నాక కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉండాలి. సో కొంచెం ఓపికతో ప్లాన్ చేసుకుంటే టేస్టీ మసాలా కర్రీస్ తినేసేయచ్చు. వంకాయ ముక్కలు. ఓకే. దీంట్లోనే సరిపడా ఉప్పు, కారం, ఓకే, కొద్దిగా పసుపు అండి. సో ఒకసారి కొంచెం బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ మగ్గిన తర్వాత మనం మసాలా పేస్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు. పెట్టేద్దాము. ఓకేనండి. సో చక్కగా వంకాయలు ఎలాగో లేతగా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ గా మగ్గిపోతాయి. ఈలోగా మనం టైం వేస్ట్ చేయకుండా ఒక మంచి చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. మన భారతీయులకు తులసి పవిత్రత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేయడమే కాదు, పూజ చేయడమే కాదు, తులసిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా దాగున్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున 2 తులసాకులను కనుక నములుతూ ఉంటే కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. మంచి స్మెల్ మటుకు వస్తుంది. అలాగే వంకాయలు ఉడికాయ లేదో చూసేద్దాం. ఎస్. ఓకే. సో ఇప్పుడు మసాలా వేయడమే. ఎండు కొబ్బరి పేస్ట్. ఓకే. అలాగే పల్లీల పేస్ట్ అండి. సో కొంచెం మనకు చిన్న సైజువి వంకాయలు దొరికితే వాటిని గుత్తులా కొంచెం అలా కట్ చేసేసి అలాగే వేసుకోవచ్చు. కొంచెం బాగా చిన్న సైజు అయితే బాగా మగ్గిపోతాయి కాబట్టి కొద్దిగా మసాలా ఫ్లేవర్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి బాగానే ఉంటుంది. వాటర్ ఏమైనా కావాలి రాజు గారు? కొంచెం ఇది ఉడికిన తర్వాత ఆయిల్ రిలీజ్ చేస్తూ ఉంటే సో అప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. సో 2 కూడా వేయించి పేస్ట్లు చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఓకే. సో మగ్గిపోయిందండి. సో అడుగంటకుండా ఈజీగా మూవ్ అవుతుంది కదా. సో ఇప్పుడు కొంచెం పౌడర్స్ కూడా యాడ్ చేసేద్దాం. కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా, కొంచెం వాటర్ ఇవ్వండి. సో కొంచెం పలుచగా కావాలి అనుకుంటే కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా తిగ్గా ఇందాక మనకి ఆ టెక్స్చర్ కూడా బాగానే ఉంది. యాక్చువల్గా బాగానే ఉంటుంది.
ఇది రైస్ కు సరిపోతుంది మనకు సరిపోతుంది. కొంచెం లూజ్ గా గ్రేవీ ఉంటే. ఆ. సో రోటీతో తీసుకోవాలనుకుంటే మనం అట్లా సరిపోతుంది. చేసాం. అదే నల్ల వంకాయలు అయితే ఇంకా చక్కగా ఆ డిఫరెంట్ కలర్ లో బాగా కనిపించేవి. సో అందుబాటులో ఉంటే ఏ వంకాయతోనే చేసుకోవచ్చు. Yeah. పొడి వంకాయలైనా పర్లేదు, నల్ల వంకాయలైనా, సో ఇలా గ్రీన్ వంకాయలైనా పర్లేదు. సో మసాలా ఐటమ్స్ కి గ్రీన్ ఆర్ బ్లాక్ వంకాయలు అయితే అంటే బాగా సెట్ అవుతాయి. బాగా సెట్ అవుతాయి. పొడుగు వంకాయలు కొద్ది నార్మల్ మన టమాటో బేస్ లో లేదా వేపుళ్ళకి ఇట్లాంటి వాటికి ఆ పొడుగు వంకాయలు బాగా సూట్ బట్ ఒక్కొక్కసారి అవే ఉన్నాయి మేము చేసుకోలేమని బాధపడక్కర్లేదు. హ్యాపీగా దాంతో కూడా చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. ఇంకొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. మసాలా వంకాయ కూర రెడీ అండి. సో వేడివేడిగా మసాలా వంకాయ కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా వంకాయ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఎండు కొబ్బరి పేస్ట్, వేరుశనగ పలుకుల పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. చివరగా ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా వంకాయ కూర రెడీ. వంకాయ మసాలా కూర తయారీ విధానం చూసేసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. బాగుంది, చాలా బాగుంది. సో మసాలా కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది. ఎస్. అండ్ వంకాయ అఫ్ కోర్స్ మసాలా బేస్ లో చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది రాజు గారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ ఐటమ్స్ పడతాయి దీంట్లో. అవును. సో జస్ట్ ఏంటంటే ఆ కొద్దిగా మసాలా ప్రిపేర్ ఒకటి చేసుకోవటం టైం అంతే. Yes. సో చూసారు కదండి, వంకాయ మసాలా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. అందమైన చక్కటి పలువరుస, మంచి లిప్స్ ఉంటే ఆ చిరునవ్వు అనేది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ కొంతమందికి లిప్స్ మీద నల్ల నల్లగా డార్క్గా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు తేనెలో కొంచెం నిమ్మరసం కలుపుకొని పెదవుల మీద మృదువుగా మర్దన చేస్తూ ఉండాలి. ఇలా రోజుకి 2-3 సార్లు చేస్తూ ఉన్నట్లయితే క్రమేపీ పెదవుల మీద ఉన్న నలుపంతా కూడా పోయి లేత గులాబీ రేకులు లాంటి పెదవులు మీ సొంతం అవుతాయి.